మంచి ఆరోగ్యాన్ని కోరుకునే మీ అందరి కోసం డేట్స్ లేదా ఖర్జూరము అనేది సహజ సిద్ధమైన షుగర్స్, ఫైబర్ మరియు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఎన్నో అవసరమైన పోషకాలు కలిగిన శక్తివంతమైన ఆహారం. ఇవి మన జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని నివారించి, పెద్ద పేగుల్లో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తాయి. ఇవి హార్మోన్స్ను, ముఖ్యంగా విమెన్లో ఎస్ట్రోజెన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. దీనివల్ల ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే నెలసరికి ముందు కలిగే చికాకు వంటి లక్షణాల్ని బాగా తగ్గిస్తాయి. ఈ ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ ముప్పును తగ్గించి, చర్మాన్ని ప్రకాశవంతంగా ఉండేలా చేస్తాయి. ఇవి గాని ఖాళీ కడుపుతో తిన్నట్లయితే జీర్ణక్రియ మెరుగుపడి మంచి శక్తిని ఇస్తాయి. చక్కగా స్మూతీస్లో చేర్చుకోండి లేదా సింపుల్ స్నాక్గా తీసుకోండి. రేజిన్స్ లేదా కిస్మిస్ అంటుంటాం. ఇవి ఎండబెట్టిన ద్రాక్ష పళ్ళు అన్నమాట. నాచురల్ షుగర్, ఫైబర్ మరియు ఆయన్తో నిండి ఉంటాయి. అందువలన మన శక్తిని వెంటనే పెంచుతాయి. ప్రత్యేకించి అలసటకు ఇది మంచి స్నాక్గా పనిచేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఇవి మన జీర్ణక్రియని మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. వీటిలో ఆయన్ ఎక్కువగా ఉండటం వలన అనీమియాని నివారించడంలో బాగా సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఫ్రీ రాడికల్స్తో పోరాడి క్యాన్సర్ రిస్క్ని కూడా తగ్గిస్తుంది. ఈ కిస్మిస్ గనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే అలర్జిక్ రియాక్షన్స్ కూడా వస్తుంటాయి. ముఖ్యంగా పిల్లల్లో ఇవి చాలా కామన్గా చూస్తుంటాం. సో, కేర్ఫుల్గా వాచ్ చేయాలి. అలాగే షుగర్ స్పైక్స్ కూడా ఉండి ఒబేసిటీకి దారితీయవచ్చు. దీంట్లో ఉండే హై కార్బోహైడ్రేట్ ఫైబర్ వలన డైజెస్టివ్ ఇష్యూస్ కూడా రావచ్చు. ఈ రేజిన్స్ని రాత్రిపూట నానబెట్టి ఎర్లీ మార్నింగ్ తినటం వలన మన శరీరం పోషకాలని మరింత డైజెస్ట్ అయ్యేలా చేస్తాయి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్నాక్ లాగా ఎప్పుడైనా తీసుకోవచ్చు. పిస్తాషియో లేదా పిస్తా పప్పులు అంటాం. వీటిలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ప్రోటీన్ మరియు పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన గట్ హెల్త్ మెరుగుపడి జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుంది. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ పిస్తాషియో మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని నియంత్రిస్తాయి. దీనివల్ల ఇది డయాబెటిక్స్కు కూడా అనుకూలంగా ఉంటాయి అని చెప్పొచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఈ వల్ల మన స్కిన్ పైన ముడతలు తగ్గించడమే కాకుండా సూర్యకాంతి నుంచి కూడా రక్షణ అందిస్తాయి. ఈ పిస్తాషియో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ని తగ్గించి హార్మోనల్ బ్యాలెన్స్కు సహాయపడతాయి. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇవి తక్కువ కొలెస్ట్రాల్ కలిగిన గింజలు. అందుకే బరువు తగ్గాలనుకునే వాళ్లు కూడా స్నాక్ లాగా చక్కగా తినేయవచ్చు. ఆరోగ్యానికి మంచివి కదా అని ఎక్కువగా తినట్లయితే స్టమక్ క్రాంప్స్, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ కూడా రావచ్చు. ఇందులో ఉండే హై పొటాషియం కంటెంట్, ఆక్సిలేట్స్, మిథోనిన్ కిడ్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. వీటిని వేయించుకునే గాని లేకపోతే డైరెక్ట్గా కూడా. ఆల్మండ్స్ లేదా బాదం అనేది ఒక అద్భుతమైన పోషక ఆహారం. విటమిన్ ఇ, మెగ్నీషియం మరియు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్తో నిండి ఉన్న ఆల్మండ్స్ మన మెదస్సు శక్తిని పెంచి, హృదయాన్ని రక్షించి, రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తుంది. రోజుకి 8 నుంచి 10 నానబెట్టిన బాదం గనక తిన్నట్లయితే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది, జుట్టును కూడా బలంగా ఉంచి ఓబెసిటీని నివారించడానికి సహాయపడుతుంది. మంచిది కదా అని ఎక్కువగా తిన్నట్లయితే బరువు పెరగటం, అజీర్ణం లేదా కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. బాదంలో ఉండే ఫైటిక్ యాసిడ్ మన శరీరంలో పోషకాలను అబ్సార్బ్ చేయడాన్ని అడ్డుకుంటుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి ఓవర్నైట్ నీటిలో నానబెట్టినట్లయితే ఆ ఫైటిక్ యాసిడ్ కంటెంట్ తగ్గిపోతుంది. సరైన విధంగా నిలవ చేయకపోయినట్లయితే ఆల్మండ్స్ పైన ఉండే తొక్కలో క్యాన్సర్కు కారణమైన అఫ్లాటాక్సిన్స్ ఉత్పత్తి అయ్యే ప్రమాదం ఉంది. సురక్షితంగా నిలవ చేసి, రాత్రిపూట నానబెట్టి, తొక్కను తీసి, ఒక 8 నుంచి 10 బాదం పప్పులు రోజూ తిన్నట్లయితే అద్భుతమైన ఆరోగ్యం లభిస్తుంది. కాషియో లేదా జీడిపప్పు ఇవి ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, మెగ్నీషియం మరియు జింక్తో నిండి ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచి, జ్ఞాపకశక్తిని పెంచి, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తాయి. ఈ కాషియో గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి, మన బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరుస్తుంది. ఈ కాషియోల్లో ఉండే జింక్ రోగ నిరోధక శక్తిని పెంచి, ముఖ్యంగా పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచి, మంచి టెక్స్చర్ అందించడంలో కూడా ఇవి ఎంతో సహాయపడతాయి. ఇవి సహజంగానే కొలెస్ట్రాల్ ఫ్రీగా ఉండటంతో మన గుండె ఆరోగ్యానికి బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. వీటిని మీరు రోజువారీ ఆహారంలో చేర్చుకోండి లేదా స్నాక్లో అయినా తీసుకోండి.